హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు నేటి రాత్రి. నేను మీ శివసుబ్రహ్మణ్యం. గత కొన్ని సంవత్సరాలుగా అంటే తెలంగాణ వచ్చిన దగ్గర నుంచి కూడా కాంగ్రెస్ ఉనికి తెలంగాణలో లేకుండా పోయింది. మరి సోనియా గాంధీ గారు ఎప్పుడైతే తెలంగాణ ఇచ్చిండ్రో అప్పుడే వాళ్ళ పవర్ కానివ్వండి మొత్తం ఆంధ్రాలో కూడా అసలు కాంగ్రెస్ దిక్కు లేకుండా పోయింది. మరి ఈ రోజు ఇంత కష్టంతోని ఒక మనిషి నిజంగా ఆ పార్టీని పట్టుకొని ఇన్ని సంవత్సరాలుగా నడిపించి ప్రతి ఒక్కరిలో ధైర్యం నింపి ఈ రోజు అధికారంలోకి తీసుకురావడం జరిగింది ప్రజాప్రభుత్వాన్ని. మరి ఎవరి గురించి ఈ రోజు మనం మాట్లాడుకోబోతున్నాం అంటే మన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు. నిజంగా మనం చెప్పాలంటే అసలు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ రాదు అని ఎవరైతే అనుకున్నారో వాళ్ళందరికీ కూడా అంటే అప్పుడున్న అపోజిషన్ పార్టీలు కానివ్వండి కాంగ్రెస్ కి ఆపోజిట్ లో ఉన్న పార్టీస్ అన్ని కూడా రాదు, కాంగ్రెస్ కి అంత సీన్ లేదు అని అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ రోజు ఇంట్లో కూర్చోబెట్టిన ఘనత ఎవరికైతే దక్కుతుందో మెయిన్ గా కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళందరికంటే కూడా రేవంత్ రెడ్డి గారికే దక్కుతుంది. కానీ ఈ రోజు మనం చూసుకున్నట్లయితే ఈ మంత్రులు ఎవరైతే సీనియర్లు అని చెప్పుకునే పెద్దవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ చేసే పనుల వల్ల రేవంత్ రెడ్డి గారికి కొంచెం నెగిటివ్ రావడం జరుగుతున్నది. మరి రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారు కదా, రేవంత్ రెడ్డి గారు మమ్మల్ని ఏమనలేరు, మేము సీనియర్లను, రేవంత్ రెడ్డి గారు సైలెంట్ గా ఉన్నారంటే ఏదో ఉన్నదని చెప్పి అది రేవంత్ రెడ్డి గారి మంచితనం. మీకు ఇప్పటికీ కూడా రెస్పెక్ట్ ఇస్తున్నారు, గౌరవం ఇస్తున్నారు అంటే అది రేవంత్ రెడ్డి గారి మంచితనం. కానీ ఒకటి రేవంత్ రెడ్డి గారికి కూడా ఒక సజెషన్ ఇస్తున్నా, ఏంటంటే మీరు అట్లా సైలెంట్ గా ఉండకండి. ఎందుకంటే మనం గతంలో కూడా చూసుకున్నాం, అది మీ మంచితనం కాబట్టి సరే ఓకే బాగానే ఉన్నది. కానీ దానివల్ల ఏమైతుందంటే అగో వీళ్ళు వెనకాల నుంచి చేయాల్సింది ఏమేమైతున్నాయో అవన్నీ చేస్తున్నారు. ఇంకొంతమంది సీనియర్ నాయకులు మేము ముఖ్యమంత్రి కావాలి అని చెప్పి కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ వాళ్ళతో ఒరిగేది ఏం లేదని మీకు తెలుసు, రేవంత్ రెడ్డి గారికి తెలుసు. కానీ అంత మంచితనం కూడా అవసరం లేదు. ఎందుకంటే ఎప్పుడైతే మంత్రులకు ఆ భయం కూడా పెట్టాలి, ఆ భయం ఉన్నదనుకోండి అప్పుడే వీళ్ళు కూడా కొంచెం చక్కగా పనిచేస్తారు.